సరే, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించటము ఇలాంటి చర్యలకు పాల్పడటము నేరమా కాదా? దీన్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్లో ఉన్నప్పుడు అసలు వైన్ షాపుల దగ్గర పర్మిట్ రూమ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. బెల్ట్ షాపులు ఎక్కడైనా అవకాశాలు ఉండేయా? లేవు. ఎలా ఉండేది మీకు? అసలు మద్యం బయట బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా కూర్చొని తాగుతున్నా కూడా పోలీసులు వచ్చేవాడు, కేసులు కట్టేవాడు. ఆ విధమైన ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లేదు కదా. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వైన్స్లో జరుగుతున్నాయి, బెల్ట్ షాపులో జరుగుతున్నాయి. వాళ్ళేమో అసలు బెల్ట్ షాపులు లేదని చెప్తున్నా కూడా ఏదో ఈ 2 రోజులు సడన్గా బెల్ట్ షాపులు మూసేశారు. కాకపోతే ఇక్కడ పిచ్చితనం ఏంటంటే చాలామంది ఈ సీసీ కెమెరాలు మాయం చేశారు బెల్ట్ షాపుల దగ్గర అంటున్నారు. కానీ బెల్ట్ షాప్ వాడు ఎవడన్నా సీసీ కెమెరా పెట్టుకుంటాడా సార్? బెల్ట్ షాపే అక్రమం. దొంగ వెళ్ళేప్పుడైనా దొంగతనానికి వెళ్ళేప్పుడు వాడెంబడి భుజానికి సీసీ కెమెరా పెట్టుకుని వెళ్ళడు కదా. సో అసలు అవకాశమే లేదు. ఒకటి సీసీ కెమెరా ఆల్రెడీ ఉన్నా ఆ ప్లేస్లో పెట్టడు, తనైతే సీసీ కెమెరా పెట్టుకోడు. సో బెల్ట్ షాపుల దగ్గర సీసీ కెమెరాలు దొరికే అంటే ఆ వీడియోలు దొరికే ఛాన్సెస్ అయితే ఉండవు బేసికల్లీ. అయితే ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ సార్, అంటే ఒక సందేహం ఏంటంటే, మొలకల చెరువులో నకిలీ మద్యం దొరికింది. మొలకల చెరువులో